తిరుమలగిరిలో సరికొత్త శోభను సంతరించుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమ రహదారిలోని మాల్వాడి గుండం జలపాతం పొంగి పొర్లుతోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిల తీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో పుష్కరిణిలో భక్తులు స్నానాన్ని టీటీడీ నిలిపివేసింది. 7 కొండల్లో పరుచుకున్న పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి జాలువారుతున్న జలపాతాల అందాలు భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తిరుమల తిరుపతిలో గత 2 రోజులుగా వాన దంచి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు 2 రోజులు కురిసినటువంటి భారీ వర్షానికి శేషాచలం అడవిలో గుండా వచ్చినటువంటి నీటి ప్రవాహం అయితే కపిలేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి జలపాతం కనువిందు చేస్తున్న పరిస్థితి అయితే కూడా చూస్తుంది. ఆ యొక్క శేషాచలం అడవిలో నుంచి నృత్యం చేసి జారివారినటువంటి ఈ యొక్క జలపాతం అందాలని మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా చూడొచ్చు. ఈ యొక్క శేషాచలంలో అడవుల్లో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వాటర్ నేరుగా మాల్వాడి గుండం కపిల తీర్థం వరకు కూడా సరే కనువిందు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2 రోజులు కురిసినటువంటి ఈ యొక్క వర్షానికి మంచు పొగలతో తిరుమలను మొత్తం కప్పేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఏంటి ఈ యొక్క ఆనందమైన ఆహారకమైనటువంటి వాతావరణాన్ని చూడడానికి తిరుమలకు కూడా సరే భక్తులు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నేటి నుంచి కూడా కార్తీక మాసం ప్రారంభించడంతో ఈ యొక్క భక్తుల సంఖ్య కూడా ఆ పెద్ద స్థాయిలో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ యొక్క జలపాతం వద్ద చాలామంది ఇక్కడ సెల్ఫీలు తీసుకొని వాళ్ళ మొబైల్లో కూడా చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది ఈ యొక్క జలపాతం? చాలా అద్భుతంగా ఉంది. శేషాచలం అడవుల్లో నుంచి ఇక్కడ ఎక్కడా లేని విధంగా కపిల తీర్థం జలపాతం అనేది చాలా అందాలని ఇస్తుంది. చాలామంది ఈ వర్షాకాలంలో ఇక్కడ పర్యాటకంగా కూడా లక్షలాది మంది ఇక్కడ వచ్చి వీక్షించే పరిస్థితి ఉంది. మన శ్రీవారి దర్శనానికి వచ్చి ఇక్కడ మధ్యలో మా కొండ మధ్యలో కానీ, అదేవిధంగా కింద కానీ, ఇక్కడ కానీ, మన తలకోన కానీ, జీవకోన కానీ, మూలకోన కానీ ఎక్కడ చూసినా కూడా శేషాచలం అడవుల్లో ఈ అందాలని వీక్షించేదానికి లక్షలాది మంది వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ మేము కూడా ఈరోజు తెల్లవారగానే వర్షం పడి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. ఈ అందాలను వీక్షించేదానికి ఇక్కడికి వచ్చాం. చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పండి, మీ మొబైల్లో కూడా ఇంకొక చిత్రీకరించారు, ఏ విధంగా ఉంది? వాటర్ ఫాల్ చూసి ఎప్పుడో చూసారా ఏంటి? మేము తిరుపతి వాసులమే కాబట్టి తరచూ చూస్తుంటాం. కానీ ఈసారి మనకి ముందుగా వర్షాలు పడడంతో తిరుపతిలో చాలా ఆహ్లాదమైన వాతావరణం ఉంది. ఇంత అందమైన జలాశయాన్ని ఎక్కడెక్కడో పోయి చూస్తుంటాము. కానీ మనం శివయ్యని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కపిల తీర్థంలో మనకి ఇంత ఆనందాన్ని కలిగిస్తుంది జలపాతం. చాలా రోజులుగా ఈ ఎండకి బాగా ఉడికిపోయింది. ఇవాళ 3-4 రోజులుగా తిరుపతిలో పడుతున్న వర్షాలు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. భక్తులందరూ కూడా స్వామి వాళ్ళతో వచ్చి ఇక్కడ మేమంతా కూడా తొందరలోనే చేస్తామని చూడొచ్చు. ఏదైతే కపిలేశ్వర స్వామి దర్శనానికి కూడా నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైతే 4 రోజుల పాటు కూడా ఇక్కడ విశేష పూజా కార్యక్రమం వేస్తే ఈ కార్తీక మాసం మొత్తం ఈ యొక్క కపిల తీర్థానికి కూడా పెద్ద సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. అయితే స్వామివారి ఏదైతే ఉత్సవమూర్తి విగ్రహాలను కూడా మనము ఊరేగింపు కోసం తీసుకెళ్లేటువంటి విగ్రహాలు అక్కడ వాహన మండపంలో పెడతారు. వాహన మండపంలో పెట్టిన అనంతరం సాయంత్రం పూజన చేసిన తర్వాత అయితే తిరుపతిలో కొన్ని ప్రధాన మార్గాల్లో కూడా ఉత్సవమూర్తి ఊరేగిస్తారు. అయితే ఈ పక్క మనం చూసుకున్నట్టయితే యొక్క జలపాతాన్ని వీక్షించడానికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా స్వామివారి దర్శనానికి, కపిలేశ్వర స్వామి దర్శనానికి కూడా ఇక్కడ వచ్చి వీళ్ళు వీక్షిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఈ యొక్క కపిల తీర్థమే కాదు, తలకోన, మూలకోన, కైలాసకోన, కైకల్ కోన ఇలాంటి ప్రాంతాల్లో కూడా భారీ సంఖ్యలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ఈ కోనల్లో నుంచి కూడా నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక శేషాచలం అడుగుకుండా వచ్చినటువంటి ఈ యొక్క వర్షపు నీరు ముందుగా మాల్వాడి గుండంలో, అదేవిధంగా కొండపై నుంచి వచ్చే అక్కదేవతల విగ్రహం వద్ద ఏదైతే టెంపుల్ ఉందో అక్కడ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ యొక్క నీటి ప్రవాహం కొండల నుంచి జారువారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ యొక్క పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ఈ యొక్క కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందు ఇక్కడ ఈ యొక్క జలపాతం వద్ద కూడా వాళ్ళు ఫోటోలు తీసుకొని
తమ అందమైన ఈ యొక్క చిత్రాలను కూడా సరే వాళ్ళు వీక్షించి ఫోటోలు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నేటి నుంచి కార్తీక సోమవారం మొదలవుతుంటే ఆ స్వామివారి ఐదు స్వామాలను వేసే వాళ్ళు కూడా సరే ఈ యొక్క కపిలేశ్వర స్వామి ఆలయంలో జలపాతం కూడా స్నానమాయించడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క జలపాతం చూడడానికి కూడా అయితే ఇప్పటికైతే ఆ టీటీడీ అధికారులు అయితే లోపలికి ఎవరినైతే ఏదైతే వాటర్ ఫాల్స్ వద్దకు అనుమతించలేదు, అయితే కొండ చర్యల నుంచి భారీ రాయిలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎవరిని అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ కపిలేశ్వర స్వామి జలపాతం తిరుమలలో ఉండే శేషాచల అడుగుండా వచ్చే ఈ యొక్క సుందరమైన దృశ్యాలను చూడడానికి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో కపిలేశ్వర స్వామి ఆలయం వస్తున్న పరిస్థితి తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి.